వారంకు 2-3 రోజులు నేను మీతో పాటు ఇక్కడే ఉంటా. కొంచెం రాష్ట్ర స్థాయిలో పార్టీ పని చేయాలి కదా. నేను కూడా పెద్దసార్కు కేసీఆర్కు నేను కూడా కొంత భుజం ఆనిచ్చి నిలబడాలన్నా వద్దా? నేను మళ్ళా మన ప్రభుత్వం తెచ్చుకోవాలన్నా వద్దా? సో అందువల్ల కొంత పార్టీ పని చేసుకున్నా తప్పకుండా వారంకు 2 రోజులు 3 రోజులు వచ్చి నేను మీకు కూడా అందుబాటులో ఉంటా. సర్పంచులు ఉప సర్పంచులు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం మనందరం. నేను కూడా ఉన్నా అందులో. నేను రేపు వచ్చేది ఉంటే ఇవాళనే మీకు మెసేజ్ వస్తుంది. రేపు సార్ వస్తుంది సిద్దిపేటకు, నా ప్రోగ్రామ్ ఈ మండలం చిన్నకోడూరు పొద్దుగాల పోతాడు, మధ్యాహ్నం ఆఫీస్లో కూర్చుంటాడు అని మీకు మెసేజ్ వస్తుంది. మీకు మీ ఫోన్లో చూసుకుంటే నా ప్రోగ్రామ్ తెలుస్తుంది. చూసుకొని మీకు ఏదైనా నన్ను కలవాల్సిన పని ఉంటే, మీకు ఏదైనా అవసరం ఉంటే ఒట్టిగా రమ్మని అన్న, అవసరం ఉంటే రండి, కూర్చోండి. ప్రభాకర్తో కానటువంటి పని ఉంటే నా దృష్టికి తీసుకురండి. ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే, ఊర్లో ఎవరికైనా ఆపద పడ్డది, దావకాన్నో పోలీస్ స్టేషనో ఇంకేదన్నా మీతో కాని పని ఉంటే నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి. తెలుగులో రాసినా సరే, ఇంగ్లీష్లో రాసినా సరే, 4 ముక్కలు పడేయండి. నేను ఏ మీటింగ్లో ఉన్నా ఆ పని చూసుకొని మళ్ళీ మీకు 5-10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది మీకు. సో అట్లా ఏ అవసరం ఉన్నా నేను చేసి పెట్టాను. చక్కగా ఒక కుటుంబం లాగా పనిచేద్దాం. మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ. మీరు ఒక పదవిలో ఉన్నారు, నేను ఒక పదవిలో ఉన్నా. మరి ఇద్దరి బాధ్యత ఏంటి? మీరైనా నేనైనా ప్రజలకు సేవ చేయడమే మన బాధ్యత. మీకు మంచి పేరు రావాలి, నాకు మంచి పేరు రావాలి. మన ఇద్దరం కలిసి ప్రజలకు సేవ చేయాలి. మీరు గ్రామ స్థాయిలో సేవ చేస్తారు, నేను నియోజకవర్గ స్థాయిలో సేవ చేస్తాను. మన ఇద్దరం సేవకులం. మనకు పదవి అనేది ఆభరణం కాదు, పదవి అనేది ఒక బాధ్యత. పదవి అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం, ప్రజలిచ్చిన అవకాశం, ప్రజలిచ్చిన పదవిది. అందువల్ల మనము సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా మనము ప్రజా సేవకులం. మనము అది ఎవరైనా సరే ప్రజలు సేవ చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం, ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. ప్రజలకు మనం సేవ చేయాలి. ఎదిగితే ఒదగాలి. పదవి అనేటువంటిది బాధ్యతను పెంచుతుంది. గెలిచాం కదా అని మనం మాట మార్చొద్దు, బట్టలు మార్చొద్దు, మన విధానంలో మారొద్దు, మన పనితనంలో మార్పు రావద్దు. ఇంకింత సంయమనంతో ఇంకా ప్రేమగా మరింత ఓపికగా పనిచేద్దాం. కొన్ని అవుతాయి పనులు, కొన్ని లేట్ అవుతాయి, కొన్ని ఆలస్యం అవుతాయి. మీకు 5 ఏళ్ల పదవీ కాలం కదా, తొందర ఏమున్నది. ఇప్పుడు చేయగలిగిందల్లా చేస్తూ చేస్తూ బయలుదేరదాం. ఇంకో 2 ఏళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే కదా, మనమే కదా మళ్ళీ ఉండేది. ఏమన్నా మిగిలిపోయేవి ఉంటే లాస్ట్ 2-3 ఏళ్ళు దంచేద్దాం. అయిన కాడికి ఇప్పుడు చేద్దాం. ఇంకేదైనా మిగిలిపోయినవి ఉంటే చివరి 2-3 ఏళ్ళు దంచేద్దాం. మీరు ఉంటారు కదా, మీరు ఎక్కడ పోతారు? వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అందువల్ల మీరు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోద్దు. ప్రజలకు కూడా మనం స్పష్టంగా చెప్పాలి, పరిస్థితిని వివరించాలి. ఇగో ఇది ఇప్పుడు చేస్తా,